చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద ఉన్న ప్రేమతో చేస్తున్న కొన్ని హ్యాబిట్స్ వాళ్ళ హెల్త్ ని స్లోగా ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఫస్ట్ థింగ్, సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ప్యాకేజ్డ్ జ్యూసెస్ ఇవ్వడం పిల్లల్లో. దాంట్లో షుగర్ కంటెంట్, కెఫీన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ స్లీప్, కాన్సన్ట్రేషన్, ఎపటైట్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే డైలీ చాక్లెట్స్, బిస్కెట్స్, ఈ బేకరీ ఫుడ్స్ ఇవి ఈజీ స్నాక్స్ అనిపిస్తాయి, కానీ దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. థర్డ్ థింగ్, పిల్లల్లో మనము టీ, కాఫీ అంటే మనం తాగుతుంటే పిల్లలు చూస్తున్నారు కదా, వాళ్ళకి కొంచెం పోద్దాము అనేసి అనిపిస్తుంది, కానీ దాని వల్ల మనము వాళ్ళకి చేస్తున్నది హామే. దాని వల్ల స్టమక్ ఫిల్లింగ్ ఉంటుంది. ఫోర్త్ థింగ్ ఏంటి అని అంటే స్క్రీన్ టైం. మా పిల్లలు తినరు కానీ టీవీ పెట్టగానే తినేస్తారు అని అంటారు, కానీ దాని వల్ల ఎఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళ స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ యాక్టివిటీలో డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఒబేసిటీ, వెయిట్ గెయిన్ అనేది ఉంటది. అది కొన్ని రోజులకి కండిషన్ రిఫ్లెక్స్ లాగా అయిపోతుంది. అంటే టీవీ ఉంటేనే ఫుడ్ తినాలి అన్నట్టు అయిపోతుంది. ఫిఫ్త్ థింగ్ ఏంటి అంటే పిల్లల్లో ఫోర్స్ ఫీడింగ్. పిల్లలు ఏమి తినలేదు, కడుపు ఖాళీ ఉంది అని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళు పేరెంట్స్ కి చెప్పడం వల్ల పేరెంట్స్ అరే తినలేదు వీళ్ళు నన్ను అంటున్నారు అని చెప్పేసి పిల్లలకి ఫోర్స్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు. ఆ ఫోర్స్ ఫీడింగ్ చేయడం వల్ల పిల్లలకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్ గా పోతుంది. దాన్ని ఫుడ్ ఎవర్షన్ అని అంటాం. ఇవన్నీ మీరు మీ పిల్లల మీద ప్రేమతో చేస్తున్నారు, కానీ దీంట్లో కొన్ని మైనర్ చేంజెస్, హెల్దీ హ్యాబిట్స్ విత్ హెల్దీ ఫుడ్స్, ఇవన్నీ కొన్ని ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళ హెల్త్ ఇంకా మంచిగా ఉంటుంది. దీని మీద ఇంకేమైనా డౌట్స్, మీకు ఏమైనా క్లారిఫై చేసుకోవాలి అని అనుకుంటే మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ గైడెన్స్ తీసుకోండి.